సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మన బుజ్జి వినాయకుడు అయితే రెడీ అయిపోయాడు. ఇప్పుడు ఆయన పీటను రెడీ చేసి ఆయన కూర్చోబెడతాం. మా మమ్మీ వాళ్ళు లేకుండా ఫస్ట్ టైం నా ఫస్ట్ వినాయక చవితి ఇది. హాయ్ అందరికీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఏంటి ఇంకా రెడీ అవ్వలేదు అనుకుంటున్నారా? ముందైతే మనం దేవుడి దగ్గర అంతా రెడీ చేసుకుందాము, ఆ తర్వాత మనం రెడీ అవుదాం. ఎందుకంటే ఆయన రెడీ చేసేలోపు మనకు మొత్తం ఇట్లా చెమటలు అంతా గారిపోతాయి కాబట్టి ఫస్ట్ ఆయనను రెడీ చేద్దాం, తర్వాత మనం రెడీ అవుదాం. సరేనా? మన బుజ్జి వినాయకుడు అయితే రెడీ అయిపోయాడు. ఇప్పుడు ఆయన పీటను రెడీ చేసి ఆయన కూర్చోబెడతాం. ఫస్ట్ పీటకైతే మనం పసుపు రాసేసుకుందాం. పీటకు పసుపు రాసుకొని మనము బియ్య పిండితో ముగ్గేసుకుందాం. ఉత్త కూర్చోబెట్టొద్దు అంటారు, సో అందుకని చెప్పేసి. ఆయన కూర్చోబెట్టే పీట అయితే రెడీ అయిపోయింది. నేను ఫస్ట్ కింద ఎందుకు చేసుకున్నా అంటే పైన కూర్చోబెట్టే కదిలించొద్దు అంటారు కదా, అందుకని నేను ముందే కిందే చేసుకొని ఆయన ప్లేస్లో ఆయన కూర్చోబెట్టేసి. సో ఇప్పుడు ఈయన చుట్టూ మనం డెకరేషన్ చేసుకుందాం. ఆయన వాహనం చేయడం మర్చిపోయి వాహనం చేద్దాం. ఎలుకని. సో ఎలుక రెడీ అయిపోయింది. ఎలుక ఇద్దండి. ఎలుక ఆయన అయితే రెడీ అయిపోయిండు. ఆయనది డెకరేషన్ చేసుకుందాం ఇప్పుడు చుట్టూ.
లేకుండా ఫస్ట్ టైం నా ఫస్ట్ వినాయక చవితి ఇది. సో నాకు తెలిసినట్టు నేను చేస్తున్నాను. కన్నయ్యని అయితే చాలా మిస్ అయిపోతున్నాయి వినాయక చవితికి. లాస్ట్ టైం కన్నయ్య చాలా చిన్నోడు, ఉండ్రాలు కూడా పోపించాం చిన్ని చిన్ని చేతులు వేసుకొని. ఈసారి వాడు కూడా లేడు. చాలా అంటే చాలా మిస్ అయిపోతున్నాను. అందుకే ఇంకా నా ఇంట్లో నేనే పెట్టుకుంటున్నాను. మా బుజ్జి వినాయకుడు చూడండి వచ్చి ఎట్లా కూర్చుంటాడు ఇష్టగా. అలా కూర్చోవాలా. ప్రతి సంవత్సరం 3 years నుంచి నేనే చేస్తుండే. మా డాడీ ప్రింటింగ్ ప్రెస్ కాబట్టి ప్రెస్ వాళ్ళు ఒక వినాయకుడిని ఇస్తారు, నేను ఒక వినాయకుడిని చేస్తాను, మా డాడీ ఒక మట్టి వినాయకుడిని తీసుకుని వస్తాడు. సో నేను చేసుకునేది నేను, మా డాడీ ప్రెస్ వాళ్ళది ప్రెస్ 3 వినాయకులను పెట్టుకుని పూజ చేసుకునే వాళ్ళం. ఈసారి డాడీ వాళ్ళని మమ్మీ వాళ్ళని చాలా మిస్ అయిపోతున్నాను. కనీసం ప్రసాదాలు ఎట్లా చేయాలో కూడా నాకు రాదు. నాకు తోచినట్టు నేను సేమియా చేస్తున్నా, పాయసము. అంతా ఆయనకు తెలుసు కాబట్టి ఆయన అడ్జస్ట్ అయిపోతాడులే. సో నాకు వినాయక చవితి అయితే చాలా ఇష్టము. బట్ ఒక వినాయక చవితికి ఉండ్రాలు పోయడం మర్చిపోయినాను నేను. మేము ఇద్దరం, మా చెల్లి నేను ఇద్దరం పోయలే, చిన్నపిల్లలం అప్పుడు. సో అప్పుడు ఏమైందంటే నైట్ టైము ఎలకలు వచ్చి మా పుస్తకాలు కొరికేసినాయి. సో అప్పటి నుంచి నేను నమ్ముతాను అనమాట వినాయక చవితికి ఖచ్చితంగా ఉండ్రాలు పోయాలని మిస్ చేయకుండా అని చెప్పి. సో ప్రతి వినాయక చవితికి మిస్ చేయకుండా ఉండ్రాలు పోస్తాము. నెల్లూరులో అయితే మా డాడీ వాళ్ళు 3వ రోజు ప్రసాదాలు ఇస్తారనమాట వినాయకుడికి. బట్ ఈసారి ఏదీ లేదు. 10 kgs పులిహార, 3 kgs కేసరి, అవన్నీ మిస్ అయిపోతున్నా. అప్పటికి అంకుల్ అడిగాడంట పెద్దమ్మాయి వస్తున్నా అని. లేదన్నా కుదరలేదు, రావట్లేదు అని చెప్పిందంట మా మమ్మీ. బాగా మిస్ అయిపోతున్నా ఇంటిని అయితే. హడావుడిగా చేస్తున్నా. ఎట్లా చేస్తున్నాను కూడా, నేను చేస్తుంది కరెక్టో కాదో కూడా తెలియదు. బట్ నేనైతే పూజ చేసేస్తున్నాను. లే రాక్సీ, మా రాక్సీ గారు చూడండి ఎట్ట నిద్రపోతున్నాడో పండగ పుట్ట కూడా. రాక్సీ దండం పెట్టుకో, జేజీకి దండం పెట్టుకో. ఎట్ట నా కొడుకు లేడు, ఈసారి కూతురే. పూజకు ముందు రెడీ అవుతారు. పాపం మా దుర్గా వల్ల నేను పూజ తర్వాత రెడీ అవ్వాల్సి వస్తుంది. టైం అయిపోతుంది అక్క, కానీ అక్క అంటే అసలు ఆ పాయసం కూడా సరిగ్గా ఉడకలేదో కూడా తెలియదు. పాపం వినాయకుడికి అట్లనే పెట్టేసాము. పూజ అంతా అయిపోయిన తర్వాత ప్రశాంతంగా రెడీ అవుతున్నాం. ఎందుకంటే ఫెస్టివల్ అంటే ఆడవాళ్ళంటే అందంగా రెడీ అవ్వాలి కాబట్టి. సో నన్ను రెడీ చేయడానికి వైషు వచ్చేసింది. నాకు ఎలా రెడీ చేస్తుందో చూద్దాం. సో వైషు నాకు మరీ ఓవర్గా వద్దు, అలానే లైట్ వద్దు. మేకప్ వేసినట్టు ఉండాలి, వేయనట్టు ఉండాలి. చవితికి లడ్లే ఫేమస్. మా దుర్గా చేసిన హడావుడికి లడ్లు కూడా పెట్టలేదు. నీ వల్ల మా వినాయకుడికి ఈరోజు నేను ఏం పెట్టుకోలేకపోయినా దుర్గా, ఏం పెట్టుకోలేకపోయినాను.
జాతరలో ఆల్రెడీ అయితే రట్టి ఉన్నాను. కాదు, నువ్వు అందరు బ్రైడల్స్కి మొక్కల్లో మొక్కం పెడతావు, నీకు భయం మీద? ఏం భయం లేదు. నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ మంచి బ్రాండెడ్ ప్రోడక్ట్స్ కాబట్టి. అట్లనే కాదు, ఒక్కొక్క అందరిని అలాగ అందంగా ఉండరు కదా, ముఖంలో ముఖం పెడతావు కదా, ఏమనిపిస్తుందా అని. ఇంకా కొంతమంది కస్టమర్స్ దగ్గర పోతే ఎట్లుంటుంది తెలుసా మా సిచ్యువేషన్? ఎట్లుంటుంది? ఓన్లీ ఫౌండేషన్ పౌడరే. రెడీ అయ్యే కాడికి మంచిగా నీట్గా రెడీ అయితే బాగుంటుంది. నాకు ఇష్టం మేకప్ చేసుకోవడము, కానీ నీకు ఇష్టమా? నాకు ఇష్టమే, కానీ నేను ఎక్కువ చేసుకోను, ఫేస్ పాడైపోతుందని. ఫేస్ ఏం పాడైపోదు, అప్పుడే తీయకూడదు, ఇదంతా వేసాక తీస్తే తెల్లగా కనిపిస్తాయి. ఇప్పుడు ఇక్కడ వరకే తెల్లగా ఉంది, అక్కడ వరకే తెల్లగా ఉన్నా కదా, అక్కడ వరకే తెల్లగా ఉంటావు. పూర్తిగా మారిన త్రిపురాన్ని చూస్తూ రాగండి. నాకు ఐలాషెస్ పెట్టాల్సిన అవసరం లేదు, పెద్దగా ఉంటాయి ఐలాషెస్. షేప్ చేస్తా నీట్గా. లాస్ట్ టైం పార్లర్ ఆమె ఖరాబ్ చేసింది కదా, ఐబ్రోస్ సెట్ చేస్తా. కాదు, ఇంతకుముందు చాలా బ్రాడ్ ఉండేవి ఐబ్రోస్, 2-3 మారేసరికి అవి కాస్త నాలాగా సన్నగా అయినాయి. ఇది చాలా మంది చెప్పారు, ఐ మేకప్ నీకు మంచిగా వేయచ్చు, పెద్దగా ఉంటాయి నీ కళ్ళు అని. అవును, స్పేస్ ఎక్కువ ఉంటుంది మంచిగా వేయడం. ఎట్లా ఒక ఎయిర్పోర్ట్ కట్టొచ్చా? ఫెస్టివల్ లుక్ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇది నా ఫెస్టివల్ లుక్. ఈ చీరకు ఒక చరిత్ర ఉంది, ఈ జాకెట్కి ఒక చరిత్ర ఉంది, నా మేకప్కి ఒక చరిత్ర ఉంది. ఏదైనా సరే మనం రెడీ అవ్వచ్చు, కానీ వానాకాలంలో మాత్రం ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకోవద్దు. చాలా ఇబ్బందులు పడ్డాము, నేను ఇబ్బంది పడ్డా, తను ఇబ్బంది పడింది. పాపం తిన్నను రెడీ చేయడం కోసం చాలా దూరం నుంచి వచ్చింది. నేను అరౌండ్ 2 o'clockకి స్టార్ట్ అయింది వాళ్ళ ఊర్లో, నా దగ్గరకు వచ్చేసరికి 9 అయ్యింది. సో దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంత లాంగ్ నుంచి వచ్చిందో. థ్యాంక్ యూ సో మచ్ వైషు, నా ఫెస్టివల్ ఇంకా స్పెషల్ చేసినందుకు. సో వైషు ఏంటి అంటే లైక్ బ్రైడల్ మేకప్ చేస్తుంది, ఎయిర్ బ్రష్ మేకప్ చేస్తుంది, తర్వాత హెచ్డి గ్లాసీ అన్ని మేకప్స్లో స్పెషల్ అనమాట. తను స్పెషల్గా క్లాసెస్ కూడా తీసుకుంటుంది. సో తన మేకప్లో అయితే నాకు చూస్తేనే మీకు అర్థమైపోతుంటుంది. నా హెయిర్ చూడండి, వెనకాల నక్షత్రాలు ఉంటాయి,
కనిపిస్తున్నాయా? సో అదనమాట. తన డీటెయిల్స్ కావాలంటే కింద నేను మెన్షన్ చేస్తాను, అలాగే ఇన్స్టాగ్రామ్లో తన పేజ్ని కూడా నేను మెన్షన్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేసేసేయండి. అండ్ నా మేకప్ ఎలా ఉంది, నా బుజ్జి వినాయకుడు ఎలా ఉన్నాడు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఎలాంటి వ్లాగ్స్ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అలాంటి వ్లాగ్స్ చేయడానికి అయితే రెడీ అయిపోతాను. సో నా మేకప్ డన్. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. అందరికీ హ్యాపీ వినాయక చవితి. సో నేనైతే వినాయక చవితిని చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నా. మీరు ఎలా సెలబ్రేట్ చేశారో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్.